శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి రామలల్లజీ పవిత్ర విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగిన ఈ పుణ్యస్థానంలో నుండి మీకు ఈ లేఖ రాస్తున్నాను. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా ఉండటం, రామ భక్తుడిగా నా జీవితంలో అత్యంత పవిత్రమైన క్షణాలుగా భావిస్తున్నాను. ఈ అమూల్యమైన క్షణాలను మీతో పంచుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. రామభక్తుల కోట్ల మంది ఆశలకు ఫలముగా ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత రామ మందిరం తిరిగి నిర్మించబడింది. ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, మన సంస్కృతి, వారసత్వం గెలుపుకు గుర్తుగా నిలిచిపోతుంది. రామలల్లజీ విగ్రహాన్ని లోక కళ్యాణం కోసం ప్రతిష్ఠించాం. రామాయణం మనకు ధర్మబద్ధ జీవితం, సత్యనిష్ట, సేవాభావం నేర్పుతుంది. అదే మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశాబోధ. ఈ పుణ్యక్షేత్రంలో రామచంద్రుని దివ్య స్వరూపాన్ని దర్శించినప్పుడు మన దేశానికి, ప్రజలకు మేలు చేయాలనే నా సంకల్పం మరింత బలపడింది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నా మంత్రంతో రాబోయే రోజుల్లో మన దేశాన్ని మరింత శక్తివంతంగా, సుభిక్షంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుండి రామలల్లజీ ఆశీర్వాదంతో భారతదేశం మరింత ఘనత,